ఇంకొంతమందికి పాస్టర్ గారు ఎడమ కన్ను గడగడగడగడగా వణుకుతుందనండి. హల్లెలూయా. కన్ను వణికింది, ఏం చేద్దాం ఇప్పుడు మనము? కుడి కన్ను వణుకుతా ఉందండి, మంచిదేంట. ఎడమ కన్ను అదిరితే మళ్ళీ లేడీస్కి ఎడమ కన్ను అదిరితే మంచిది, కుడి కన్ను అదిరితే అదేదో మళ్ళీ మార్పు అనమాట, షిఫ్టింగ్. హల్లెలూయా. అన్ని రకరకాలైన పద్ధతులు, రకరకాలైన ఆలోచనలు, అన్నీ వ్యర్థమైనవి. వాక్యమే స్థిరమైనది. వాక్యము నిత్యము నిలుస్తుంది. వాక్యము ఈ దేశంలో అయినా, అమెరికాలో అయినా, ఆఫ్రికాలో అయినా, అండమాన్లో అయినా ఒకటే. హల్లెలూయా. కానీ మనం కల్పించుకున్న పద్ధతులు మన ప్రాంతం దాటిన తర్వాత ఉండవు మళ్ళీ. హల్లెలూయా. అమెరికాలో పోయినామనుకోండి, కన్నులు అదురుతాయి అనుకోండి, కన్నులు అదురుతానే డాక్టర్ దగ్గరికి పోతాడు, అంతే, ఏం చేయడం. హల్లెలూయా. రకరకాలైనండి, భయపడుతున్నారు ప్రతి దానికి. ఎందుకంటే మనం ఒకప్పుడు వచ్చిన కల్చర్, మనం వచ్చినటువంటి పరిస్థితులు ఇవన్నీ ఏంటి అంటే ఒక సెంటిమెంట్స్ని, లేకపోతే ఒక బ్యాడ్ సెంటిమెంట్స్ని, గుడ్ సెంటిమెంట్స్ని, అవి ఏంటివో మన రక్తంలో అవి బాగా జీర్ణించుకునేలాగా మనం నేర్చేసుకున్నాం. ఇప్పుడు యేసయ్య వచ్చాడు, యేసయ్య తన రక్తాన్ని మనలో నింపుతున్నాడు. హల్లెలూయా. యేసయ్య రక్తంలో ప్రతి శాపము కొట్టివేయబడింది, ప్రతి దుష్టత్వము కొట్టివేయబడింది, ప్రతి దారిద్ర్యము కొట్టివేయబడింది.